तस्य पूर्वदिग्भागे श्रीनद्यो नगदेशे सत्यव्रतक्षेत्रे सकलदेवता सन्निधौ सकलजगत्सृष्टो परार्धद्वय जीविनो ब्रह्मणो द्वितीय परार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे दिवसे द्वितीययामे त्रयोदशकटिका द्विचत्वारिंशत्सर्वभूता साक्षिणः सर्वदेवतः इमां कन्यां प्रधास्यामि प्रीणातु कमलापतिः रमण गोविंद धात्री रमण गोविंद इंदिरा रमण गोविंद गोविंद కన్యాదాన కార్యక్రమం జరగబడే ముందు భక్తులందరి చేత కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆ వైతరిణి నది మనము చేసుకున్నటువంటి పాప కర్మల వల్ల దాటడం సాధ్యము కాదు అని చెప్పబడుతుంది. అటువంటి సాధ్యము కానిది సుసాధ్యమైనది ఏదైనా ఉంది అంటే ఒకటి గోవును దానము చేయడం వల్ల, రెండు కన్యను దానం చేయడం వల్ల కలుగుతుంది అని చెప్పబడుతుంది. ఆ భూలోక ప్రాప్తి కలిగిన తర్వాత భూమి యొక్క తోకను పట్టుకుని సునాయాసంగా గతించినటువంటి 10 తరాల పూర్వము పితృదేవత ఎవరైతే ఉన్నారో వారు వైకుంఠ లోకానికి వెళ్తారని చెప్పబడుతుంది. ఆమోద ప్రమోద సంహోద వైకుంఠాక్షలోకేశ్వరం అని చెప్పబడుతుంది. ఆ లోకంలోకి వెళ్ళడాన్ని సాలోక్ష్యం అని చెప్పి, ఆ సాలోక్ష్యం నుంచి దివ్య మంగళ విగ్రహ స్వరూపానికి దగ్గర వెళ్ళిన సామీప్యం అని చెప్పి, సారూప్యము ఆ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని చూడగానే ఆనందముతో ఆనందం అని చెప్పి ఆనంద లోకంలో తలతొగుతూ ఉంటారు పుత్రదేవతలు. ఓహో, ఈ రోజు ఆ దివ్య మంగళ విగ్రహ స్వరూపమైనటువంటి వైకుంఠ నారాయణ్ణి సంతతి చేసినటువంటి గోదానాది కన్యాదానాది ఇటువంటి దైవ క్రతువులు చేసినటువంటి ఫలితం వల్ల కదా నాకు ఆ దివ్యమంగళ స్వరూపమైన వైకుంఠ నారాయణని చూసే భాగ్యం కలిగిందని చెప్పి ఆనందంతో ఆ వంశము దినదినాభివృద్ధి చెందాలని చెప్పి ఆశీర్వదిస్తారంట. అప్పుడు ఆ ఆనందలోకంలో ఉంటుండగానే ఆ పితృదేవాలకు సారూప్యము ఆ రూపాన్ని కూడా ఇస్తారని చెప్పి చెప్పబడుతుంది. ఆ రూపం ఇచ్చిన తర్వాత ఇంకేముంటుంది, ఆనందలోకంలో దిగుతున్నప్పుడు సాయుధ్యమితి చతుర్విధ మోక్షములు స్వామిలో
శ్రీ శ్రీనివాస స్వామి యజుర్వేద ప్రియ యజుర్వేదమోదార వాయవస్తదేవో వత్స పితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ బంధునః వేదాంతవేద బ్రహ్మాండ నాయక వేదాంత శ్రీ శ్రీనివాస స్వామి సంకీర్తన ప్రియ సంకీర్తనమోదారయ ఓం రత్నధాతమం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వేదాంత శ్రీ శ్రీనివాస స్వామి యజుర్వేద ప్రియ యజుర్వేదమోదార వాయవస్తదేవో వత్స పితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ బంధునః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వేదాంత శ్రీ శ్రీనివాస స్వామి సంకీర్తనమోదారయ మాల మార్చని మాల మెచ్చని మాల మాల గుచ్చని మాల మెచ్చని మాల గుచ్చని ప్రథమే